అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరు మండలంలో గత రాత్రి ఏదైతే ఏనుగుల దాడిలో పలువురు మరణించినటువంటి పరిస్థితి అయితే ఏదైతే వైకోట అడవి ప్రాంతంలో గుండాల కోన అనేటువంటి శివాలయానికి వీళ్ళంతా రాత్రి ప్రయాణమయ్యారు. ఏదైతే రైల్వే కొడూరు సమీపంలో ఉన్నటువంటి విలేజ్ నుంచి వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైతే ప్రతి శివరాత్రికి ఆ యొక్క శివాలయానికి ముందు రోజే చేరుకొని మరుసటి శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకునేటువంటి ఆనవాయితీగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు రాత్రి వెళుతున్న తరుణంలో వీళ్ళ మీద అంతా ఒకసారిగా ఏనుగులు మంద దాడి చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఏదైతే ఇతను ఉన్నాడో ఎవరైతే జరిగినట్టు చోటు చేసుకున్న సంఘటన స్థలంలో రాత్రి ఈయన కూడా వెళ్ళారు. ఎన్ని గంటల టైంలో వెళ్ళారు? మేము ఇంటికాడ నుంచి 6 గంటలకు బయలుదేరినాం సార్. ఎంతమంది వెళ్ళారు? 10-15 మంది ఆపినాం. మా మీద దాడి వచ్చేసి 1 గంటల పైన. ప్రత్యక్ష నువ్వు కూడా అడున్నావు, నువ్వు చూసావు ఏనుగులు రావడం? మీరంతా ఏనుగులు రావడం చూసినాం, కానీ నేను అవి వస్తానే పారిపోయినాం పక్కకి. అంటే ఎక్కడో అక్కడ పరిగెత్తారు. ఎంతమంది దొక్కేసుకుంటారు? 4 దొక్కేసినాను సార్. 4 దొక్కేసినాయి. ఇంకా మామూలుగా 5 మందికి అట్లా గాయాలు. మీరంతా ఏ ఊరు? రైల్వే కోడూరు పక్కన విలేజ్. అంటే మీరు ఎందుకు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు? పగులు పని అయిపోయినా ఇంకా ఆ టైం నుంచి బయలుదేరిపోతే సరళగా ఎండ తప్పించుకొని పోతాం అని చెప్పి అంటే మీరు ప్రతి సంవత్సరం పోతారు శివాలయం? ప్రతి సంవత్సరం పోతాం, దాన్ని నడిచిపోతాను. అంటే ఏనుగులు అంటే ఎంత పెద్ద సైజు ఏనుగులా? ఎంత పెద్దటి. మీరు ఆ చీకటి ఎట్ట తప్పించుకోవాలి? ఇంకా అదే ఇంకా వెళ్ళిపోయినాం, మబ్బులు అట్ట వెళ్ళిపోయినాం. ఉన్న వాళ్ళు దయమారి అయిపోయినాం. 4 కూడా చనిపోయినట్టుంది. 4 చనిపోయినాం. ఇప్పుడంతా బంధువులేనా? 2 వచ్చి మా బంధువులు, వాళ్ళు పక్క పల్లె వాళ్ళు. అంటే పక్క ఊర్లు వాళ్ళంతా మీరంతా కలిసి వెళ్ళారు? 2 ఊర్లు కలిసిపోయినాం. 2 ఊర్లు అట్లా. అంటే మీరు ముందుగా ఈరోజు అంటే ముందు రోజు రాత్రి ఎందుకు పోతారు మీరు అక్కడికి? అంటే అడిపోయేతలకి ఆ టైం సరిపోతుంది. శివరాత్రి టైం సరిపోతుంది. అడిపి ఆ నైట్ చూసుకొని మళ్ళీ వచ్చాను. ఈ పాప ఏమి కాలు తొక్కేసిందా? ఇప్పుడు డాక్టర్ చూసారు, ఏం బోన్ కట్ అయింది? అయ్యేం బోన్స్ గిన్స్ ఏం లేదని చెప్పి కట్టుకట్టిండ్రు. దెబ్బలు ఎక్కడ తగిలినాయి? దెబ్బలు ఏం తగల. అదే ఏమన్నా ఏముంది? నేను చెప్పలేను. ఇప్పటికి సుమారుగా చాలా మంది వచ్చిందే, మరి అడిగి ఓపిక లేకపోతాం. అయితే మనం చూస్తున్నాం ఈ పాపకి యొక్క రాత్రి ఆ సంఘటన చోటు చేసుకున్న ఆ ఘటనలో ఈ వ్యక్తి ఉన్నారు. ఆ ఏనుగులు ఒకసారి రావడంతో చూసి వీళ్ళంతా కూడా పరారైనటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్న ఈ అమ్మాయి ఏదైతే చిన్న అమ్మాయి కాలు మీద యొక్క ఏనుగు తొక్కేసినటువంటి పరిస్థితి. అమ్మాయి కూడా పూర్తిగా కాలంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదే రకంగా మొహం పైన కూడా గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తొక్కిసలాట ఒక్కసారిగా ఏనుగులు రావడంతో చిమ్మ చీకటి వేరే వీళ్ళు ఎటు పోనే పరిస్థితిలో కొంతమంది ఆ యొక్క ఏనుగులు పసిగట్టి వీళ్ళని వెంబడించి మరీ తరిగినట్టుగా కూడా స్థానిక ఎవరైతే ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి కూడా మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే 2 గ్రామాలు ప్రజలంతా కూడా మేము కలిసి 20 మంది పైగా వెళ్ళాము. ప్రతి శివరాత్రికి కూడా మేము ముందు రోజు అక్కడ చేరుకొని నైట్ బస చేసి శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకునేది అనవైతిగా మేము వస్తున్నాము. అయితే రాత్రి విధంగా వెళ్తున్న తరుణంలోనే ఒకసారి ఏనుగుల దాడి మా మీద చోటు చేసుకునింది. మేమంతా కూడా చాలా భయాందోళనకు లోనయ్యామంటూ కూడా ప్రత్యక్ష సాక్షి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.